అయ్యో! అయ్యో! అయ్యయ్యో! ఏమైంది ఇట్లా చేస్తుంది అనుకున్నా చెప్తా. ఈరోజు మక్కగాయలు చేద్దామని వారం నుండి అనుకుంటున్నా. మక్కల్ని ఒలిచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. ఫ్రిడ్జ్‌లో నుండి తీసి మంచిగా చేస్తే మక్కలు నీళ్ళలో వేసినట్టు మొత్తం ఇచ్చుకుపోయాయి. ఎందుకు ఇలా జరిగిందని ఏం అర్థం కావట్లేదు. ప్రాసెస్ చూడండి. అంతా కరెక్ట్‌గానే చేసినా ఎక్కడ మిస్ అయిందో అర్థం కాలేదు. ఇప్పుడు ప్రాసెస్ చెప్తా వినండి. మక్కలు తీసుకొని అందులో మిర్చి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాక లేతగా ఉన్నాయి కదా! కొంచెం వాటర్ అనేవి మీదికి తేలాయి. చాలా సార్లు తేలాయి. నేను చాలా సార్లు చేసినప్పుడు కూడా కొంచెం లేతగా ఉన్నప్పుడు మీదికి నీళ్ళు తేలుతాయి. 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి కలుపుకుంటా ఎప్పుడైనా. అందులోనే కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలుపుకొని ఒక కాటన్ లాంటి క్లాత్ తీసుకొని దాని మీద వడల్లాగా వేసుకోవాలి. ఏమైనా వాటర్ ఉంటే క్లాత్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకున్నా. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నెలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక వడలను ఆయిల్లో వేయడమే. అంతే, కొంచెం హీట్ అయ్యాక కొంచెం కొంచెం ఇచ్చుకపోవడం స్టార్ట్ అయింది. ఇంకోసారి వేసాను. ఇంకోసారి వేసినప్పుడు మంచిగా వచ్చింది ఆ వాయి అనేది. మళ్ళీ ఇంకోసారి వేస్తే ఆ వాయి కూడా ఇచ్చుకపోయింది. ఇట్లా కాదని మైదాపిండి కలిపి చేసా. అప్పుడు పర్వాలేదు అన్నట్టు వచ్చింది. మీకు కూడా ఇట్లా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి.